రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ అది ఎప్పుడు ఆయనకే ఫేవర్ గా అయితే ఉండదు, చెప్పలేము. కానీ సినిమా అయితే చేస్తాడన్న. ఇప్పుడు ఓజీ, హరిహర వీరమ్మలు ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళా ముందుకు కానీ సినిమాలే చేస్తాడు. అంటే ఇప్పుడు వేరే హీరో ఇప్పుడు ఫర్ సపోజ్ పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు, ఇంకొంతమంది హీరోయిన్లు కానీ ఎవరన్నా అసెంబ్లీలో అట్లా ఉండేవాళ్ళు అందరూ కూడా సినిమాలు కొంచెం టైం ఇస్తున్నారు. మరి ఈయనకి ఎందుకు చిక్కట్లేదు అంటావు ఆ టైం? ఆయన ఈయన అంటే ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని దాన్ని పరిష్కారం చేసేకి దగ్గరికి పోతున్నాడు. అందుకని ఈయనకి టైం ఉండడం లేదు. ఇక వీకెండ్ లో అన్న ఆయన శనివారాల్లో అన్న చేస్తే బాగుండు అనుకున్నారు షూటింగ్ లో. ఆయనకి ఒక వారము టైం ఉందంట. ఇదేంది హరిహర వీరమ్మలో షూటింగ్ పూర్తి చేస్తే అయిపోద్ది అంటున్నారు. మరి అది కూడా చేస్తే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు కదా ఈ సంవత్సరం. హ్యాపీగా ఉంటారు. సినిమా రావాల్సి ఉండే కానీ అది లేట్ అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయింది. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా చాలా సఫర్ అయిపోయారు ఆ సినిమా పైన. సో మరి అవన్నీ తొందరగా కంప్లీట్ చేసి ఫ్యాన్స్ ఇస్తారంటావా? కంపల్సరీ ఆయన ప్లేస్ లోనే అయితే అకిరానందన్ వస్తాడు, ఆయన ఇస్తాడు. ఒకవేళ ఇప్పుడు ఫ్యాన్స్ కసి ఎలా ఉందంటే ఆయన ఒకవేళ ఫ్యూచర్ లో సీఎం అయినా కూడా అయినా సినిమాలు చేయాలని కోరుకుంటారు ఫ్యాన్స్ అంతా కూడా. మరి అసలు అది మేక్ చేయగలుగుతాడా, ఆయన టైం ఇవ్వగలుగుతాడా సినిమాలకు? సీఎం అయితే చేయడన్నా, జనాల కోసం అవసరం లేదు, ఫ్యాన్స్ కి అవసరం లేదంట సినిమాలో ఇప్పుడు ఆయన సీఎం అయితే. ఆంధ్ర వాళ్ళు పీక్స్ లో పెట్టేసినారు ఆయన్ని. ఇంకా రాజకీయ నాయకుడిగానే చూస్తారు. సినిమాల్లోకి వచ్చిన ఆయన అవసరం లేదు. ఎందుకంటే రీసెంట్ గా ఇది ఆయనకి కొట్టుందని చాలా ట్రోల్స్ వచ్చినాయి. ఆయన గాని ఇంకా దానిపైన హోప్స్ వదిలేస్తాడు. మంచి చేయాలనుకున్నాడు, వాళ్ళన్న చిరంజీవితో కాలేదు ఆ మూమెంట్ లో. ఇప్పుడు ఈయన వచ్చాడు, వాళ్ళన్న పేరు నిలబెట్టాలని ఉంటాడు అన్న. ఇప్పుడు వాళ్ళ కొడుకుని సినిమాలలో వారసునిగా ప్రవేశపెట్టవచ్చు అనుకుంటారా? ఆయన రాజకీయాలు కంప్లీట్ గా రాజకీయాలు తీసుకొని ఇప్పుడు అకిరానంద మొత్తం సినిమాల వైపు టార్గెట్ చేయొచ్చు అనుకుంటారు. టార్గెట్ పెడతారన్న. ఓజీలో నాకు తెలిసి ఎంట్రీ ఇస్తాడేమో అనుకుంటున్నా. ఆ కట్అవుట్ కి ఆయన 2 చిన్న చిన్న వీడియోస్ కొద్దిగా లీక్ అవుతున్నాయి. బట్ అది నిజమో కాదో తెలియదు మనకైతే. అదే పవన్ కళ్యాణ్ చేసే సినిమాల్లో ఏ సినిమా ఇస్తే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ సినిమాలకి అయితే జల్సా చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు యూత్ కి మంచి కిక్ ఇచ్చే సినిమా కావాలి. ఆయన కట్అవుట్ కి లవ్ స్టోరీస్ ఇలా మంచితనంగా ఉండేవి సెట్ కావు. ఇప్పుడు తమ్ముడు గానీ జానీ గానీ అక్కడ ఇక్కడ అలాంటివి చేస్తే ఏమవుతాయి? కష్టం కదా వేస్ట్ అవి సినిమా. అదే వేస్ట్ అని తమ్ముడు. ఇప్పుడు తమ్ముడు సినిమా గానీ జానీ గానీ అక్కడ ఇక్కడ కష్టం. ఖుషి లాంటి సినిమా రేంజ్ కి ఇట్లా చిన్న సినిమాలు చేయకూడదు. ఆయన రేంజ్ ని ఇంకా పెంచాలి. అకిరానందన్ ఎలా చేస్తే బాగుంటది? అకిరానందన్ అంటే హై రేంజ్. అంటే ఇప్పుడు అకిరానందన్ పెద్ద ఈ ఓజీ నేమ్ కే ఇది హైప్ వచ్చింది తెలుసా? ఇట్లాంటి సినిమాలు ఓజీ అంటే ఏమని అర్థం? ఫుల్ నేమ్ ఒరిజినల్ గ్యాంగ్స్టరా? సరే సరే.